గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆగో సింగడు అద్దంకి పోయినట్లు ఈ రాజేష్ ఏడుకో పోతున్నాడు కదా. పర్స్ ఉన్నది, టికెట్లు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నది, రైట్ అన్నట్టే. ఓ రాజేషు ఏడికి పోతున్నావు? నేపాల్ దాకా పోయొద్దాం. పొద్దున లేసి రోడ్డు మీదకి పోయి పాల ప్యాకెట్ తెచ్చుడు చేత కాదు కానీ నేపాల్ పోతున్నావా? పొయ్యటోని పోక నీ కంట్ల పడ్డ చూడు. అసలు నువ్వు నేపాల్ ఎందుకు పోతున్నావు? నేపాల్ మాంత్రికుని దగ్గరికి పోయి భగబుకి భగిని భాగోదరి లంబోదరి స్వాహ అని మంత్రాలు నేర్చుకుందామని పోతున్నా. మంత్రాలా? ఆ నేర్చుకునేదేదో అమీర్పేటలో ఏదైనా కంప్యూటర్ కోర్సు నేర్చుకొని ఉంటే ఏదో ఒక ఉద్యోగం అన్న వస్తుండే. ఈ మంత్రాలు నేర్చుకొని ఏం చేస్తావు? అవన్నీ కూడా చిన్నప్పుడు బడికి పోతే, నేను బడికి పోలే కదా, అందుకే బడి చేస్తా. అది కూడా నీ మీదనే. ఓరి నాయనో, ఏం పుట్టింది నీకు? పోయి నాకే సూటి పెట్టినవా? ఇంకొకసారి నన్ను ఆపి ఏడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, ఏ పని మీద పోతున్నావు అని అడిగినావనుకో, నీ మీద చేతబడి బాణామతి, చిల్లంగి, తెలిపతి, హోమియోపతి అన్నీ ప్రయోగిస్తా. నేనేమన్నా నిన్ను ఏడికి పోతున్నావు అని అడిగినా అంతే కదా. గాయంత దానికే పాన్ ఇండియా సినిమా లెవెల్లో నా మీద కుట్ర పన్నినవా? మరి అసలు నేను ఏడికి పోతే నీకెందుకు, ఏం చేస్తా నీకెందుకు? బాయల దుంకు నాకేంది గాని ఆఫీస్కు రాకుండా ఎటు పోతున్నావు అది చెప్పు. ఎవరన్నా బయటికి పోతున్నప్పుడు ఏడికి పోతున్నావు అని అడిగితే పొయ్యే పని కాదట, పైకి పోయిన మా తాత చెప్పిండు. అయితే ఏడికి పోతున్నావో చెప్పవా? నాకు తెలియక అడుగుతా. నువ్వు వార్తలు చదువుతావు కదా, చంద్రబాబు, లోకేష్ ఎవ్వరికి చెప్పకుండా ఏడికి పోతున్నారో తెలుసా? నడిమిట్లా వాళ్ళెందుకు వచ్చిండ్లు? అసలు వాళ్ళు ఏడికి పోయిండ్లు? లోకేష్ 2 వారాల్లో 2 సార్లు బయటి దేశం పోయిండట. ఎందుకు పోయిండు, ఎక్కడికి పోయిండు చెప్పిండా? ఏమో నాకు తెలియదు. అది తెలియదు కానీ నన్ను మాత్రం సిబిఐ వాళ్ళు ఇంటరాగేట్ చేసినట్టు చేస్తున్నావు. అంత సీక్రెట్ గా పోతున్నాడు వస్తున్నాడు అంటే దాల్మే కుచ్ కాలా హే అనుకుంటున్నారు చాలా మంది. అయితే ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికలు కాగానే చంద్రబాబు అమెరికాకు పోతానని చెప్పి ఇంకెక్కడికో పోయిండు. అదే టైంలో లోకేష్ సీక్రెట్ గా వేరే దేశానికి పోయిండు. అసలు వాళ్ళు ఎక్కడికి పోయిండ్రు, ఏం చేసిర్రు తెలుసా? నాకు తెలియదు. సరే నీకు తెలియదు, ఓకే. వాళ్ళు ఎక్కడికి పోయిండ్రు, ఎందుకు పోయిండ్రు అనే విషయం కనీసం ఇంకెవరన్నా అడిగినావా? అడగలే. అది ఎవ్వరిని అడగవు కానీ నన్ను మాత్రం దొరికించుకొని ఎక్కడికన్నా పోతుంటా కీస్ గోని తీసుకొని ఎక్కడికి పోతున్నావు, ఎందుకు వచ్చినావు అని మొత్తం ఆరాలు తీసుకుంటా పీక్కది. వాళ్ళేమో టీవీఎంల లెక్కలు చక్కదిద్దేటందుకు సీక్రెట్ గా పోయిండ్లని ఇప్పుడు లోకేష్ కూడా అదే పని మీద పోయిండని అనుకుంటున్నారు. అయినా అవన్నీ మనకెందుకు, ఇప్పుడు నువ్వేడికి పోతున్నావో చెప్పు. నేను ఎక్కడికి పోతా, మా ఇంటి ఆమె వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయింది, ఆమెను తీసుకొచ్చేందుకు నేను కూడా వాళ్ళ ఇంటికే పోతున్నా. రేపు సాయంత్రం వస్తా, ఓకేనా? నీ పోరనుకు నా వారెత్తు. అత్తగారింటికి పోయేదానికి అత్తారింటికి దారేది సినిమా అంత పొడుగు స్టోరీ చెప్పినావా? మరి లేకపోతే ఎప్పుడు చూడు ఏడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు అని పోయేటప్పుడే అడ్డం పడి అడుగుతూనే ఉంటావు. అందుకే అట్లా జలకిచ్చా. ఆయన నాకు బస్ టైం అవుతున్నది, పోతున్నా, ఉంటా, రేపు వస్తా. నీకు నడుమ కొంచెం తిక్క బాగా ముదిరిపోయింది. చూసిండ్లా నుల్లా ఏడికి పోతున్నావు అని అడిగినందుకు చంద్రబాబు, లోకేశం ఎవ్వలకు చెప్పకుండా బయట దేశాలకు పోతున్నారు వస్తున్నారు. వాళ్ళని అడగవు గాని నన్నే అన్ని అడుగుతావు అని నా ధమా ఖరాబ్ చేసిండు. ఎట్లేగాలనో ఏందో నాకు సమజైతలేదు.